అత్యంత ఉత్సాహంగా ఆహుతులను కట్టిపడేసేలా జీసీఐసీ ఇండోర్ చెస్ టోర్నమెంట్ 2026 విజయవంతంగా జరిగింది. ఈ చెస్ పోటీల్లో ప్రవాస చిన్నారులు తమ బ్రెయిన్ పవర్ను చాటుకున్నారు. తమ ఎత్తులతో ఆడియన్స్ మనసును దోచుకున్నారు. దీంతో ఫ్రెండ్లీ వాతావరణంలో ఈ టోర్నమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరిగింది. ఈ పోటీలో విజయం పొందిన చిన్నారులకు ట్రోఫీలను ప్రదానం చేశారు. ఈ ఉత్సాహంతో వచ్చే ఏడాది కూడా ఇలానే భారీ చెస్ టోర్నమెంట్ని పెట్టి చిన్నారులను ప్రోత్సహించే అవకాశం ఉందని జీసీఐసీ ప్రెసిడెంట్ శశాంక్ సాధునేని అన్నారు. చికాగో ల్యాండ్ ప్రాంతంలోని చెస్ ఔత్సాహికుల్లో మరింత ఆసక్తి, ఆత్మవిశ్వాసం నింపేలా ఒకరోజు పాటు ఈ పోటీ సాగింది. 16 మే నెపరివిల్లే వేదికగా జరిగిన ఈ చెస్ పోటీల్లో పాల్గొన్న పిల్లలు అత్యంత ప్రతిభను చాటుకున్నారు. ఈవెంట్ మొత్తం అసాధారణమైన విశ్లేషణాత్మక క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. ఒక్కో ఎత్తుతో ప్రేక్షకుల మెదళ్లకు పదును పెట్టారు. పోటీదారులు చెస్లో తమకున్న మైండ్ పవర్తో ఆకర్షణీయమైన పోటీ వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా జీసీఐసీ ప్రెసిడెంట్ శశాంక్ సాధునేని గారు సమాజ భాగస్వామ్యాన్ని, వ్యూహాత్మక ఆలోచనలను ప్రోత్సహించడానికి చెస్ క్రీడాకారులకు ఓ పోటీ వేదికను అందించడానికి ఈ టోర్నమెంట్ నిర్వహించామని చెప్పారు. పోటీలో పాల్గొన్నవారు ప్రదర్శించిన ఉత్సాహం, క్రమశిక్షణ ఈవెంట్ను ఎప్పటికీ నిజంగా గుర్తుండిపోయేలా చేశాయని అభినందించారు. ఈ చెస్ టోర్నమెంట్లో నైట్ క్లబ్స్ 6 ఏళ్ల నుంచి 9 ఏళ్ల కేటగిరీలో నైవాన్ గండా ఛాంపియన్గా, రన్నరప్గా ఆర్యవ్ కార్తీ నిలిచారు. రేయాన్ మడుగు 3వ స్థానంలో నిలిచాడు. అదేవిధంగా 10 నుంచి 12 సంవత్సరాల ఏజ్ కేటగిరీలో నైట్ రైడర్స్ ఛాంపియన్గా ఎట్టిన్ చామర్తి, రన్నరప్గా పరమేష్ అశోక్ ప్రభు నిలవగా జ్ఞాన్ సావంత్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఇక 13 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉండే కేటగిరీకి జరిగిన టోర్నమెంట్లో సుహాస్ దూలం ఛాంపియన్ అయి గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు. ఇక రన్నరప్గా ఆర్యన్ కుష్వాహా 3వ స్థానంలో రామస్మరం నిలిచారు. ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో జీసీఐసీ స్పోర్ట్స్ అండ్ ప్లానింగ్ కమిటీల కృషి వల్ల టోర్నమెంట్ విజయవంతమైంది. ముఖ్య నిర్వాహకులు సురేంద్రన్ సెమలై, హేమచంద్రు నెర్లీగే రంగప్ప, శివ అరిగే, వెంకటేశ్వర్లు గజ్జల, శశాంక్ సాధునేని, సృజన్ నయనప్ప గారి, శేషు చామర్తి, శివారెడ్డి పాలగిరి, చరణశ్రీ, చందన, వెంకటేష్ పెరుమాళ్ రిజిస్ట్రేషన్లు, మ్యాచ్ స్కెడ్యూల్లో, స్కోరింగ్, ఓవరాల్ ఈవెంట్ను సమన్వయం చేశారు. ఈ ఈవెంట్ ముగింపులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ట్రోఫీలను ప్రదానం చేశారు. ప్రెసిడెంట్ శశాంక్ సాధునేని స్పాన్సర్లు, వాలంటీర్లు, పార్టిసిపెంట్లు, కమ్యూనిటీ సభ్యులకు వారి నిరంతర మద్దతు కోసం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం 2027లో కూడా మరింత పెద్ద చెస్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.